హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తాం? హాయ్, ఈరోజు తాళం గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మేము తాళమ్మని భోగి తర్వాత నెల పొంగల్ జరుపుతారు. అందుకని గూడూరులో ఉండే వాళ్ళు, బయట ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి దేవుని దర్శించుకుంటారు. కానీ అవి మన ఊరికి గ్రామ దేవత కదా, గ్రామ దేవత భలే చేస్తారండి గ్రాండ్గా. మీకు అక్కడ విషయాలు కూడా చూపిస్తాం, ఎలా వచ్చారు జనాభా అందరిని చూపిస్తాం. అన్నదానం కూడా చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు ఇది ఫస్ట్ నెల పొంగల్ కదా, ఫస్ట్ నెల పొంగల్ బాగా జరుగుతుంది ఫంక్షన్. దిగేసామండి, ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నాము. మా పెద్దదిని చూడు నవ్వుతుంది, మా చిన్నదిని చూడు. అది నిఖిత హాయ్ చెప్పు. నిఖిత హాయ్ చెప్తా. మా అక్కేదే ముందు మేకంది బాగా సిగ్గంట, వీడియో కూడా తీసుకోలేకపోతున్నారా? ఎందుకండి మా చిన్ని తల్లి ఏమని అవుతుంది, ఎండగా ఉంది. బాయ్ చెప్పన్నా, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చాలా ఎండగా ఉందండి, ఫుల్ ఎండగా ఉంది. మా వదిన నా ప్రాణం అండి, నా స్వీట్. మీ ఆయన? మా ఆయన నా గుండెకాయ. మా వదిన మాత్రం నా ప్రాణం, మా ఆయన నా గుండెకాయ. అంతే కదా? జోక్స్లు బాగా వేస్తుందండి. ఏనండి కాదండి, నిజం చెప్తే అలానే ఉంటుంది, ఎవరు నమ్మరు. మా వదినదే కదా. శారీలు ఎత్తుబలను అందంగా. ఫ్రెండ్స్, చెప్పులు కూడా దొంగతనాలు అయిపోతాయంట, అందుకని అక్కడ పొలం కనిపించింది, ఆడ వదులుతున్నాం చెప్పుల్ని. చూడండి, తీసేసావా? అందరు కొత్త చెప్పులు వేసుకొచ్చారు, అందరు పోవాలి. అందుకే చెప్పింది పాత వేసుకొచ్చింది. అందుకే ఫ్రెండ్స్ పాత వేసుకొచ్చాం. ఒక్కటే అన్నది పాపము పాత వేసుకోరా, ఎందుకంటే పోతాయి అని చెప్పింది. అందుకే నేను కూడా పాత వేసుకొచ్చా, మిగతా వాళ్ళందరూ కొత్త వేసుకొచ్చారండి. వాళ్ళు పోయినా పోకపోయినా వాళ్ళ ఇష్టం ఫ్రెండ్స్. అది చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు. మా ఊరు గ్రామ దేవతను చూసారా, ఎంత అందంగా ఉంది, ఎంత కళగా ఉంది. భోగి రోజు పండగప్పుడు ఈ దేవతని ఊరేగిస్తారండి ఊరంతా. అలానే బయట పెట్టేస్తారు. నల్ల పొంగల్ అయిన తర్వాత, ఈ ఉత్సవం జరిగిన తర్వాత ఈ గ్రామ దేవతని లోపల పెడతారండి. చూడండి ఎంత జనాభా అండి, అసలు అడుగు కూడా పెట్టలేకపోతున్నాము. ఎక్కడి నుంచో వస్తారండి, ఏ ఊర్లో నుంచో వస్తారండి ఈ ఉత్సవాన్ని చూడడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు చూసారా జనాభా. అసలు నేనైతే వీడియో కూడా తీలేకపోయానండి అంత జనాభాలో. చూడండి చాలా జనాభా అండి, ఫుల్ రష్ అండి. అసలు ఇక్కడికి వచ్చిన పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే పిల్లలు కూడా తప్పిపోతారు, అంత జనాభాగా ఉన్నారండి. చూడండి చూసారా. మా వదిన చూడండి వీడియో తీయొద్దని అంటుంది. అలాగే మా అత్తమ్మ కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది, మేము వెతుక్కునేది సరిపోయింది మా అత్తమ్మని. అలాగే చూసారా క్యూ చూసారా, లోపలికి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి క్యూ, ఎంత పెద్ద క్యూ పెట్టారు. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. చూడండి ఇక్కడ అన్నదానం బాగా జరుగుతుందండి, భక్తులందరూ అన్నదానం తినేసి వెళ్తారండి. అలాగే మా చెల్లెలు కూడా బాగా ఆకలేస్తుంది అన్నది, అందుకే నవ్వుతుందండి. చూడండి కూడా కూడా పెట్టుకోలేకపోతున్నాం, అంత జనాభా. చూడండి దేవుడు తాళం చూడండి, దేవుడు అలాగా ఉంది. మేమందరం క్యూలో నించున్నామండి. చూడండి ఎంత పెద్ద క్యూ అండి, బ్యాక్ సైడ్ ఉన్నాం అందరం. మా పిల్లలు అయితే అసలు నించోలేకపోయారండి ఒక నిమిషం కూడా, ఎండ కూడా అలానే ఉంది. చూడండి ఎలా నలిగిపోతున్నారు మా పిల్లలు. చూడండి మా పాప మా బావ అందరూ ఏడుస్తున్నారండి. క్యూ చూసారా ఎంత పెద్ద క్యూ. మా ఆద్య పాప అయితే అసలు ఉండలేకపోయిందండి, అంత పెద్ద క్యూ అండి. చూడండి ఏడుస్తూ ఉన్నింది మా పాప కూడా, మా ఆద్య పాప చిరాగ్గా ఉన్నింది క్యూలో. చూడండి చూసారా అంత పెద్ద క్యూ అండి, బయట వరకు ఉందండి క్యూ, అసలు అంత పెద్ద క్యూ అండి. చూడండి అలాగే మేము లోపల కూడా వెళ్ళిపోయామండి దేవుని దర్శనం చేసుకోవడానికి. చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారు. చూడండి చూపిస్తాను డెకరేషన్ని ఒకసారి. ఫ్రూట్స్తో చేశారండి, గ్రేప్స్, అలాగే మొక్కజొన్న కంకులతో కూడా చేశారండి. చూడండి ఇక్కడైతే అసలు వీడియో కూడా తీయొద్దన్నారు, అయినా మేము దొంగతనంగా తీసామండి. చూసారా జనాభా ఎంతమంది నించున్నారు అన్నదానం కోసం. చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు, అన్నదానం కోసం కూడా కొట్టుకుంటున్నారండి. అంత బాగా జరుగుతుందండి ఈ ఉత్సవం. నాకైతే బాగా నచ్చిందండి ఈసారి ఈ ఉత్సవం. చూడండి
అసలు నించోలేకపోయామండి, అంత ఉత్సవం బాగా అసలు అంత జనాభాగా ఉన్నారు. చూసారా ఎంత జనాభాగా ఉన్నారు. అలాగే క్యూ చూడండి ఎంత పెద్దది. అన్నదానం ఇప్పుడే అయ్యింది ఫ్రెండ్స్, మేము కూడా తిన్నాము. చూసారు కదా అన్నదానంలో ఎంతమంది ఉన్నారు, అసలు అడుగు కూడా పెట్టలేకపోతారు, చాలా జనాలు ఉన్నారు. అంతే కదా, ఎలా ఉంది అక్క ఫుడ్? చూడండి ఈరోజు నాకైతే ఒక పెద్ద పండగ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది ఫుడ్? ఫుడ్ అయితే సూపర్గా ఉందండి. వెజిటబుల్ బిర్యానీ, సాంబార్ రైస్. మా పిల్లలు అయితే అక్కడ ఆడుకోవడానికి వెళ్ళారు, వీడియో తీద్దాం అనుకున్నాము కానీ తీలేకపోతాం, చాలా జనాభా ఉన్నారు. బాగుంది. మా వదిన అడతా, వదిన ఫుడ్ ఎలా ఉంది? వదిన బాగుంది. సిగ్గుపడుతుందండి వీడియో తీసుకుంటాం. మా పిల్లలైతే అసలు అక్కడ ఉయ్యాల పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయండి. మా పిల్లలైతే అసలు మాట కూడా వినలేదండి. జనాభాలో కూడా ఉయ్యాలన్నీ ఊగాలని చెప్పి అల్లరి చేశారు. అందుకని మా వదిన చూడండి మా పిల్లల్ని ఎలా ఊపుతుంది ఉయ్యాల్లో, చూడండి. చూసారా? ఐస్ క్రీమ్ తింటున్నామండి, ఇంటికి వెళ్తా టైం పాస్ దర్శనం అయిపోయిన తర్వాత. మా చెల్లి చూడ ఉంటుంది ఫ్రెండ్స్. వెనకాల మా అత్త మా పాప వస్తున్నారు, వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తింటూ వస్తారు. మా లాస్ట్ పాప. ఓకేనండి, బాయ్ అందరికీ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.